హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. బుడమేరు ముంపు కారణంగా వరద వల్ల మునిగిపోయినటువంటి ఇళ్లకు సంబంధించి వరదకు సంబంధించినటువంటి ముంపు బాధిత ప్రాంతాల్లో పరిహారం అందించే దానికోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఈ రోజు నుంచి వరద సహాయం మొత్తం కూడా వాళ్ళ అకౌంట్లో జమ చేయబోతున్నారు. విజయవాడకు సంబంధించినటువంటి విషయంలో, వరదకు సంబంధించినటువంటి విషయంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉండి మునిగిపోయిన ఇంటికి 25,000 రూపాయలు, మొదటి ఆపై అంతస్తులో మునిగిన ఇళ్ళకి విజయవాడలో 10,000 రూపాయలు అందించబోతున్నారు. అంటే గ్రౌండ్ ఫ్లోర్ అయితేనేమో 25,000, మొదటి అంతస్తు ఆ పైన ఏమైనా మునిగిపోతే 10,000. గ్రౌండ్ ఫ్లోర్లో నీట మునిగిన ఇళ్లలో రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో అయితే వాళ్ళకి 10,000. విజయవాడలో మాత్రం గ్రౌండ్ ఫ్లోర్కి 25,000. ఎందుకంటే ఎక్కువ వరద, ఎక్కువ రోజులు కూడా వరద నీటిలో విజయవాడ ప్రాంత ప్రజలు ఉన్నారు. అదేవిధంగా కిరాణా దుకాణాలు, హోటళ్ళు వంటి చిన్న వ్యాపారాలకి విజయవాడలో అయితే 25,000. 40 లక్షల కంటే తక్కువ టర్నోవర్ కలిగిన ఎంఎస్ఎంఈలకు స్మాల్ స్కేల్కి సంబంధించినటువంటి దాంట్లో 50,000 రూపాయలు వాళ్ళకి ఒక్కొక్క ఎస్టాబ్లిష్మెంట్కి. 40 లక్షల నుంచి 1,50,00,000 టర్నోవర్ కలిగినటువంటి ఎంఎస్ఎంఈలకు ఒక్కొక్క ఎస్టాబ్లిష్మెంట్కి 1,00,000 రూపాయలు. అదేవిధంగా 1,50,00,000 కంటే ఎక్కువ టర్నోవర్ కలిగిన ఎంఎస్ఎంఈలకు ఒక్కొక్క ఎస్టాబ్లిష్మెంట్కి 1,50,000 రూపాయలు. అదేవిధంగా ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు 3,000. అదేవిధంగా ముంపు ప్రాంతాల్లో దెబ్బతిన్న ఆటోలకు 10,000. దెబ్బతిన్న తోపుడు బండ్లు కొత్త ఇస్తామని చెప్పారు. చేనేత కార్మికులకు ఒక్కో ఇంటికి 25,000. వల ఉన్న ఫిషింగ్ బోట్లకు పాక్షికంగా దెబ్బతింటే 9,000. వల ఉన్న నాన్ మోటరైజ్డ్ ఫిషింగ్ బోట్లకి పూర్తిగా దెబ్బతింటే 20,000. వల ఉన్న మోటరైజ్డ్ ఫిషింగ్ బోట్లు పూర్తిగా దెబ్బతింటే 25,000. చేపల చెరువులు ఇవి కానీ దెబ్బతింటే 18,000. సెరికల్చర్కి సంబంధించినటువంటి దాని హెక్టార్కి 25,000. హెక్టార్ అంటే 2.5 ఎకరాలు, 25,000. చనిపోయిన ఆవులకి, గేదెలకి ఒక్కొక్క దానికి 50,000. చనిపోయినటువంటి ఎద్దులకి ఒక్కో దానికి 40,000. చనిపోయిన దూడలకి ఒక్కో దానికి 25,000. చనిపోయిన గొర్రెలు, మేకలకి 7,500 ఒక్కో దానికి. చనిపోయిన కోళ్ళకి కోళ్ళ పరిశ్రమకు సంబంధించినటువంటి దాంట్లో పౌల్ట్రీ దాంట్లో ఒక్కొక్క కోడికి 100 రూపాయలు. పశువుల పాకలు ధ్వంసం అయితే ఒక్కొక్క పాకకి 5,000 రూపాయలు. ఈ విధంగా ప్రకటించడం అనేటువంటిది జరిగింది. వాస్తవంగా ఒక్కొక్క ఇంటికి 1,00,000 రూపాయలు ఇస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటి దాని మీద అందరూ అనుకున్నటువంటి అంశం 25,000కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్న వాటికి సంబంధించినటువంటి విషయంలో ఇన్సూరెన్స్ విషయాల్లో కూడా కొంత క్లారిటీ ఇచ్చారు. మొత్తము 9,088 వాహనాలు ఇన్సూరెన్స్ కోసం క్లెయిమ్ చేసుకున్నారు. దీనికి సంబంధించి 71.50 కోట్లు, 71.5 కోట్లు ఇన్సూరెన్స్ ద్వారా రావాలి. అయితే 9,088 వాళ్ళు ఇన్సూరెన్స్ కోసం అప్లై చేస్తే 2,345 మాత్రమే వాళ్ళు క్లియర్ చేయడం జరిగింది. చెల్లించినటువంటి సొమ్ము 6,21,00,000. ఇంకా పరిష్కరించాల్సిన 6,748కి సంబంధించినటువంటి వాళ్ళ ఇన్సూరెన్సులు పరిష్కరించాలి. దానికి చెల్లించాల్సిన సొమ్ము 65,29,00,000 రూపాయలు. ఈ నెల 21వ తేదీన బీమా సంస్థలతో సమావేశం నిర్వహించి దీనికి సంబంధించినటువంటి పరిష్కారం దిశగా కూడా ప్రయత్నం చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల, ఇప్పుడు గోదావరి జిల్లాలో ఏలేరు కానీ మిగతా చోట్ల ఇవి కూడా కొంత పంటలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. పంటలకు సంబంధించినటువంటి విషయంలో కూడా పత్తి, వేరుశనగ, వరి, చెరుకు తొలి పంటలకైతే హెక్టార్కి 25,000, అంటే 2.5 ఎకరాలకి 25,000. సజ్జలు, మినుములు, పెసలు, మొక్కజొన్న, రాగులు, కందులు, నువ్వులు, సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకు, ఆముదం, జూటు, కొర్రలు, సామలకు సంబంధించి హెక్టార్కు 15,000. తమలపాకు తోటలకు హెక్టార్కు 75,000. అరటి, పసుపు, కంద, మిరప, జామ, నిమ్మ, మామిడి, కాఫీ, దానిమ్మ, యాపిల్ బేర్, సపోటా, జీడి మామిడి, డ్రాగన్ ఫ్రూట్ తోటలకు హెక్టార్కు 35,000 చొప్పున ఇస్తామని ప్రకటించారు. కూరగాయలు, బొప్పాయి, టమాటా, పువ్వులు, ఉల్లిపాయలు, పుచ్చకాయల తోటలు, నర్సరీలు హెక్టార్కి 25,000. ఆయిల్ ఫామ్, కొబ్బరి చెట్లు ఒక్కో దానికి 1,500 చొప్పున ఇస్తామని ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఉన్నటువంటి పరిస్థితుల్లో
ఈ విధంగా వరద బాధితులను ఆదుకునేటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చొరవ, అదేవిధంగా ప్రభుత్వం స్పందించినటువంటి తీరు మీద మాత్రం సానుకూలంగానే ఉంది. కానీ విజయవాడలో జరిగినటువంటి నష్టం అయితే మాత్రం తీవ్రమైనటువంటి నష్టం. చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలకైతే 5 లక్షల రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని ప్రకటించారు. కానీ విజయవాడలో ఎక్కువ మంది చనిపోయారు కాబట్టి మరి ఆ పరిహారానికి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత ఎక్కువ మొత్తంలో ఆ కుటుంబాలకు అందిస్తే బాగుంటుంది.